డిటెక్ట్ చేయాలని ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్కి వెళ్ళాం. ఇవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇప్పుండే కెమెరాసే కాకుండా ఇంకా కొన్ని పెట్టి అనలిటిక్స్ కూడా తయారు చేసి అనలిటిక్స్ రియల్ టైంలో మీకు వచ్చే మెకానిజం వాట్సాప్ గ్రూప్లో లేకుంటే ఎట్లా చేయాలన్న సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 3-4 డిపార్ట్మెంట్ లాస్ట్లో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒక పక్క పోలీస్, ఒక పక్క రెవెన్యూ, ఆల్ గవర్నమెంట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్, ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు. మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటి కాదు. నేను ఆఫీసుకు పోతే నిన్న ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. దాంట్లో 50% ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా వినలేదు. ల్యాండ్ రికార్డ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఆంధ్ర బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్లో చాలా సిస్టమేటిక్గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా కలెక్టర్స్, మీరంతా రెవెన్యూ వాళ్ళే. మీరు ల్యాండ్ రికార్డ్స్ ఫస్ట్ మీ డ్యూటీ. ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద, రెవెన్యూ మీద. అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్గా ఉండేవాడు. కలెక్టర్ అనేది ఎందుకు పెట్టారు? అప్పుడు కలెక్టర్ కూడా కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరు అట్నే ఇది చేశారు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చాం. మరీ అధ్వానంగా అది పేరని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ఇప్పుడు పీపీ మోడల్స్ వచ్చాయి, వేరియస్ థింగ్స్ హ్యాపెన్ జరిగాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం. ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్కి రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. పుంగనూరులో 950 ఎకరాలు ఇచ్చారు. ఇలాంటివి మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పుంగనూరుకు పోతే మదనపల్లి ఫైల్స్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను మార్నింగ్ నిద్రలేసాను. నిద్రలేసి న్యూస్లో వచ్చింది, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్. వాట్ ఈస్ ది ఇంప్రెషన్ అందరికీ? ఫైర్ యాక్సిడెంట్ అయింది, షార్ట్ సర్క్యూట్. సింపుల్ ఆన్సర్. ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు. నేను పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే, ఆయన వచ్చాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా. నేను ఎక్కించుకున్నాను కారులో. ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ని. సరే మరి జరిగిందన్నారు. కరెక్ట్ కాదు, మీరు సింపుల్గా చెప్తున్నారు. డీజీ గారిని రమ్మంటప్పటికే అసెంబ్లీకి వచ్చారు. డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్ళు ఉన్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు వీరి డౌట్లు వచ్చాయి. సైట్ పోయి చూసిన తర్వాత 1 by 1 కలెక్టర్ గారు వాళ్ళతో వెళ్ళారు. అన్నమయ్య కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్ళారు. 1 by 1 వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్లో 100ల కొద్ది ఫైల్స్ పెట్టుకొని
సెటిల్మెంట్ చేసి ఫోర్జరీ ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ పెట్టేసి పైకి పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా అన్రెస్ట్ ఉంది. 22A డాటెడ్ ల్యాండ్స్, ఓన్లీ 22A అని పెట్టేయడం, సెటిల్మెంట్కి వస్తే 22A తీసేయడం. ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ ఇన్ కంప్యూటర్. ఒక వ్యక్తి యొక్క జాతకం, వాడి లైఫ్ కథం అయిపోయింది. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ. ఆ భూమి నాది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరించేవాళ్ళు లేరు. అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ. చాలా మంది ఏడ్చిలో ఉన్నారు, చనిపోయిన ఉన్నారు, కబ్జాలు జరిగాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయే కొందికి ఏం చేయాలో తెలియకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి. విశాఖపట్నం ఒక కేస్ స్టడీ, తిరుపతి ఒక కేస్ స్టడీ, ఒంగోలు, నెల్లూరు, కడాన ఇవే కాకుండా అడవులను కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారా. అంటే కొండలను కూడా డిస్ట్రాయ్ చేసి ఆ కొండే మొరం ఇవన్నీ కూడా తీసిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ 9 లక్షల ఎకరాలు దగ్గర ఫ్రీ హోల్డ్ చేశారు. ముందుగానే ఆ ల్యాండ్ కొంత కొనేసి ఫ్రీ హోల్డ్ చేసి వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అసైన్ ల్యాండ్సే కాదు, అన్ని ల్యాండ్స్ కూడా ఫ్రీ అసైన్ ల్యాండ్స్, యువర్ రైట్, అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసి ఆ ఫ్రీ హోల్డ్ చేసింది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ ఎంత ఫ్రాడ్ చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. దీని మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను. క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికీ నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎటుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్గా డీజీ గారిని ఐజీని ఇంటెలిజెన్స్ అడిగాను. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి 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 ఇది చూపిస్తాను, చొక్కా పట్టుకోండి. ఓకే, అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు.
పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్గా నేను క్లియర్గా చెప్తున్నా, 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎవరు చేయక్కరు. చట్టాన్ని ఎవరు కూడా చేతలేక తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసినట్టు శిక్షిస్తాం అనేది నా సిద్ధాంతం. దానికి అబైడ్ అవుతాం. దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ 2 నెలలుగా నేను చూస్తున్నా. గంజాయి ఒక పక్క, ఆడవాళ్ల పైన సైబర్ క్రైమ్ ఒక పక్క,